తొలి టెస్ట్ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. భారత జట్టు నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లాండ్ 297 పరుగులకు ఆలౌట్ అయింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ 1-1తో సమం చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ 3 వికెట్లతో రాణించారు. కుల్దీప్, ముఖేష్, అక్షర్ పటేల్కు తలో వికెట్ దక్కింది. రెండో టెస్టులో 9 వికెట్లతో రాణించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లాండ్ తరపున జాక్ రాలీ 73 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ 396 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 253 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 255 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 292 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో జైస్వాల్ డబుల్ సెంచరీ చేయగా రెండో ఇన్నింగ్స్లో గిల్ సెంచరీ చేశాడు. డీటెయిల్స్ తేజస్విని అందిస్తారు. తేజస్విని, భారత్ విజయానికి దోహదం చేసిన అంశాలేంటి? విశాఖపట్నంలో ఇండియాకైతే మంచి స్టార్ట్ దొరికింది, పాజిటివ్ స్టార్ట్ దొరికిందని చెప్పాలి. హైదరాబాద్లో ఏదైతే మ్యాచ్ జరిగిందో అప్పుడు చాలా డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్ని, ఎందుకంటే చాలా తక్కువ లీడ్తో మనం ఓడిపోవడం జరిగింది అప్పుడు. అండ్ అందరి నుంచి మంచి ఎఫర్ట్స్ వచ్చినప్పటికీ ఆ ఎఫర్ట్స్కి పెద్దగా యూజ్ లేకుండా పోయింది. దానికి కారణం ఓలిపో. అండ్ ఇప్పుడు మంచి బుమ్రా చెప్పాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్ హాల్ తీసుకొని ఫ్యాన్స్ అయితే ఎంత ఖుషి చేశాడంటే విశాఖపట్నం ఫ్యాన్స్ సైలెంట్ గా ఉండలేకపోయే సిచ్యువేషన్స్ మనం చూసాం ఫస్ట్ ఇన్నింగ్స్ లో. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇవాళ 67కి 1 అనే సిచ్యువేషన్ లో స్టార్ట్ చేసి వాళ్ళు అసలు ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ అందరికీ ఉంది. అండ్ అక్కడ ఫ్యాన్స్ కూడా విశాఖపట్నంలో చాలా మంచి క్రౌడ్ వచ్చింది. అండ్ వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారనే చెప్పాలి. ఇంగ్లాండ్ ఈవెన్ లాస్ట్ వరకు ట్రై చేస్తూనే ఉంది, అయినప్పటికీ 106 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ని ఇండియా అయితే ఓడించింది. అండ్ రోహిత్ శర్మ ఇస్ ద ఫస్ట్ ఏషియన్ కెప్టెన్ టు బీట్ అవుట్ ద బ్యాస్ బాల్ అని మాట్లాడుతున్నారు. అండ్ లాస్ట్ టైం హైదరాబాద్లో జరిగినటువంటి బ్యాస్ బాల్ అనే సిచ్యువేషన్ ని మనం బీట్అవుట్ చేయలేకపోయామని చెప్పి చాలా ట్రోల్స్ వచ్చాయి. అండ్ ఈ విశాఖపట్నంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ లో కేఎల్ రాహుల్, జడేజా ఇలాంటి ప్లేయర్స్ లేరు. అండ్ విరాట్ కోహ్లీ కూడా జాయిన్ అవ్వలేదు. వీళ్ళ ప్లేస్ లో సిరాజ్ లేడు. అండ్ వీళ్ళ ప్లేస్ లో కొత్త యంగ్స్టర్స్ అయితే రజత్ పటేదార్, సర్ఫరాజ్ ఖాన్ ఇలాంటి కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. అండ్ కుల్దీప్ ని కూడా యాడ్ చేశారు. అసలు గెలుస్తారా లేదా గెలవం అనే 50-50 ఛాన్సెస్ లోనే ఈ విశాఖపట్నం మ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. అయినప్పటికీ యంగ్స్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఎనర్జీని ప్రూవ్ చేసుకున్నారు. బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 6 వికెట్ హాల్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్స్ తీశాడు. అండ్ అశ్విన్ సీనియారిటీ కూడా దీనికి బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. అశ్విన్ ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో 499 వికెట్స్ దగ్గర ఆగిపోయారు. అండ్ 500th వికెట్ ఎవరిది తీసుకుంటారని చాలా ఎక్సైట్మెంట్ తో ఎదురు చూశారు అందరూ. కానీ ఈ మ్యాచ్ లో అయితే 500th వికెట్ అనేది తీసుకోలేదు. అండ్ అంటే ఇంకా కేవలం 97 ఇన్నింగ్స్ లో 499 వికెట్స్ అనేవి తీసుకోవడం జరిగింది అశ్విన్. అండ్ అశ్విన్ చాలా స్ట్రాటజీస్ యూజ్ చేస్తాడు. సో రోహిత్ శర్మ కంప్లీట్ గా తను అనుకున్న స్ట్రాటజీస్ అన్ని ఇంప్లిమెంట్ చేశాడనే చెప్పాలి. అండ్ మెయిన్ గా ఫీల్డింగ్ విషయంలో అండ్ బ్యాటింగ్ విషయంలో కూడా యశస్వి జైస్వాల్ 209 రన్స్. అసలు ఆ ఇన్నింగ్స్ అయితే ఆడియన్స్ ఎక్కడ సైలెంట్ గా కూర్చోలేకపోయారు. అలాంటి ఒక సిచ్యువేషన్స్ చూసాము. అది మామూలు నాక్ కాదు. లాస్ట్ టైం ఓలీపోప్ 196 కొడితేనే అమ్మో 196 అని అనుకున్నారు. కానీ ఈసారి యశస్వి జైస్వాల్ ఓలీపోప్ రికార్డ్స్ ని కూడా దాటేసి 209 కొట్టాడు. అండ్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు, వాళ్ళు ఈ ఇయర్ 2024లో వాళ్ళు ఏమీ ఆడట్లేదు అని అనుకున్న సిచ్యువేషన్స్ లో శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టడం. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా ఫీల్డింగ్ లో బెన్ స్టోక్స్ ని రన్అట్ చేసిన విధానం అదైతే అవుట్ స్టాండింగ్. ఇవాళ ఆడియన్స్ ని అది చాలా ఎంటర్టైన్ చేసిందనే చెప్పాలి. థర్డ్ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టి తను చేసిన సిగ్నేచర్స్ అన్ని శ్రేయస్ అయ్యర్ బెన్ స్టోక్స్ ని రన్అట్ చేసి చూపించాడు. సో ఇలాంటి చాలా మంచి రికార్డ్స్ అనేవి చూసాము. అండ్ చాలా మంచి విన్ అయితే దొరికింది. అండ్ 1-1 ఈక్వల్ అయింది. సో నెక్స్ట్ జరగబోయే 3 మ్యాచెస్ చాలా క్రూషియల్. అండ్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇండియన్స్ ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా మంచి రికార్డ్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఇవన్నీ చాలా క్రూషియల్. విన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంకా బ్యాటింగ్లో ఇండియా కొంతవరకు వెనకబడిందనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో ఒకళ్ళిద్దరూ మంచిగా ఆడుతున్నారు కానీ మొత్తం టీమ్ ఎఫర్ట్ బ్యాటింగ్లో కనిపించట్లేదు, మంచి పార్ట్నర్షిప్స్ రావట్లేదు. సో ఇంకా బ్యాటింగ్లో స్ట్రాంగ్ అయ్యి బౌలర్స్కి మంచి సహకరించి బౌలర్స్కి కొంచెం ఈజీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అనిపిస్తుంది. యంగ్స్టర్స్ కాబట్టి ఇంకా ఇంకా మంచి రికార్డ్స్ వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటారు. కాబట్టి ఇప్పుడిప్పుడు నేర్చుకుంటే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అనేది మెరుగయ్యే ఛాన్స్ ఉంది.